మహాగణుడు మహోన్నతులైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు. క్రీస్తు ప్రభునందు జతపరచబడిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినానికి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాల్ని మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన అక్షరార్థంగా సంఘము అనే యొక్క పదానికి పేరుకి ఏమి అర్థాలు ఉన్నాయనేటువంటి విషయం చర్చించాం. ఈ సమయమందు స్థానికంగా సంఘము ఉంటే ఆ సంఘం యొక్క పని ఏంటి, సంఘంలో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వారికి స్థానిక సంఘము ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూర్చి మనం కొన్నిటిని ధ్యానం చేద్దాం. అందులో మొదటిగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మొదటగా సంఘం ప్రారంభించబడినప్పుడు ఏం జరిగింది అనే విషయం యెరూషలేములో మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. నేను 41 నుంచి కూడా చదువుతాను, చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనం స్థానికంగా ఉన్నటువంటి సంఘములో ఏమి జరుగుతుంది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి సంఘము ఏ విధంగా దేవుని ఆరాధించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇందులో ఆలోచన చేస్తే, సంఘములో ముఖ్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏంటి అంటే, సంఘములో ప్రార్థన చేయడం జరుగుతుంది, ఆ తర్వాత అపోస్తలుల బోధ జరుగుతుంది, తరువాత రొట్టె విరచడం జరుగుతుంది, ఆ తరువాత కానుకల కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కానుకల కార్యక్రమాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా తెలియజేయడం జరిగింది. పరిశుద్ధుల కొరకైన పరిచర్య నిమిత్తము అక్కడ చందాను కూర్చున్నటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, మరొకరు వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, ప్రతి ఆదివారం మాత్రమే చందా పోగు చేయవలను అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. చందా తరువాత సహవాస కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆరాధనలో భాగాలు. స్థానికంగా ఉన్నటువంటి ఒక సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమం, పాటలు పాడేటువంటి కార్యక్రమం, దేవుని స్తుతిస్తూ, ఆ తర్వాత అపోస్తలుల బోధ కార్యక్రమం, తర్వాత క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ జరిగించేటువంటి బల్ల కార్యక్రమం, తర్వాత కానుకల కార్యక్రమం, చివరగా సహవాసము. ఒక సంఘములో ఈ యొక్క 6 భాగాలు ఖచ్చితంగా జరుగుతాయి, జరగాలి. ఇదే రక్షింపబడినటువంటి వారికి, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకి స్థానిక సంఘం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు. మనం ఆలోచన చేస్తే మొదటి శతాబ్దంలో ఈ విధంగా జరిగాయంటే ఖచ్చితంగా జరిగాయని గ్రంథం చెప్తుంది. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ, ప్రభువాన్ని వెంబడించినటువంటి శిష్యులందరూ, ఆ శిష్యుల్ని వెంబడించినటువంటి జనాంగము అందరూ కూడా ఇదే రకమైనటువంటి ప్యాటర్న్లో ఆరాధన కార్యక్రమం జరిగించడం జరిగింది. ఇదే రకమైనటువంటి పద్ధతి. ఎందుకు ఇదే రకమైన పద్ధతి జరిగించాలంటే, పరలోకం ఉన్నటువంటి దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక కలిగి, ఆ ప్రణాళికని కార్యరూపం దాల్చడానికి క్రీస్తు ప్రభు ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క ప్రణాళికకి మనం బద్ధులమై ఉన్నాం. ఆ యొక్క సంఘానికి ఒక నియమం ఉంది. ఆ నియమానికి లోబడి మాత్రమే అప్పుడు, ఇప్పుడు, ఇక మీదట కూడా ఆరాధన కార్యక్రమం జరిగించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, పరిచర్య చేసేటువంటి వారు కావచ్చు, పెద్దలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, వీరందరూ కూడా వారి యొక్క పనులు వారు చేసుకుంటూ ఉంటారు. సభ్యుల పనులు చేసుకుంటూ ఉంటారు, పరిచారకులు పరిచర్య చేస్తూ ఉంటారు, సువార్థికులు సువార్త పని చేస్తూ ఉంటారు,
సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క కార్యక్రమాలని వారు జరిగిస్తూ ఉంటారు. ఓవరాల్గా మనం ఆలోచన చేస్తే సంఘములో జరగాల్సినటువంటి కార్యక్రమాలు మరియు సంఘములో కూడుకున్నటువంటి వారి యొక్క పనులు అవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరొక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందులో ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేయడం జరగదు, ఒకరిని ఒకరు కమాండ్ చేయడం జరగదు, ఒకరికి ఒకరు ఆజ్ఞ ఇచ్చి నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను, ఈ ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకో అని చెప్పడం జరగదు. గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అదే ఆజ్ఞ, ఆరాధనకి ఏ క్రమ పద్ధతి అయితే ఇవ్వబడిందో అదే ఆజ్ఞ, అది తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను కానివ్వండి, పరిచయం చేసేటువంటి వారిని కానివ్వండి, సువార్థికుడు శాసించడం జరగదు, సువార్థికుడు ఆజ్ఞాపించడం జరగదు. నేను చెప్పిన దాని ప్రకారం మీరు చేయాలి, ఈ సంఘం నాది అని చెప్పడం ఈ యొక్క సంఘంలో జరగదు. ప్రభువారు తలగా ఉన్నటువంటి సంఘానికి అందరము అవయవములు కాబట్టి ఆ అవయవాలుగా ఉన్నటువంటి మనమందరము క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాదిరిలోనే మనం జీవించాలి, మాదిరిలోనే మనం బ్రతకాలి, ఆ యొక్క మాదిరి కలిగి ఆరాధన కార్యక్రమం జరిగించాలి తప్ప మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన యొక్క భావాలు కావచ్చు ఇందులో రుద్దడం అనేది జరగదు. అంటే దీనికి కాపీ చేయడం కానివ్వండి, లేదా దీనికి పేస్ట్ చేయడం కానివ్వండి జరగదు, జరగకూడదు. మనం ఆలోచన చేస్తే సువార్థికులు వారి యొక్క ఉద్యోగం చేసుకుంటూ సువార్త పనిచేస్తారు, లేదు ఫుల్ టైం ప్రీచింగ్ చేస్తూ సువార్త పనిచేస్తారు. సంఘ సభ్యులు సంఘంలో సభ్యులుగా ఉంటూ వారి యొక్క ఉద్యోగాలు వారి యొక్క పనులు చేసుకుంటూ చేస్తారు. సంఘ పెద్దలు కూడా సంఘానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ సంఘానికి కావాల్సిన మంచి చెడులను తెలియజేస్తూ వారి యొక్క ఉద్యోగాలు చేస్తారు. మొదటి శతాబ్దంలో అపోస్తలుడు పౌలు గారు కూడా తన యొక్క పనిని జరిగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాడు. ఆయన పని ఏంటంటే డేరాలు కొట్టడం. ఆయనే కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, పరిచయం చేసినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకుంటూ, వారి యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ, వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటూ పరిచయం జరిగించారు. కానీ పూర్తిగా నాకు ఈ సంఘం నుంచి వచ్చేటువంటి కానుకలు మొత్తం నాకే, నేను దీని మీద ఆధారపడి ఉంటాను, ఇదే నాకు పోషణ, మీరు నన్ను పోషించాలి అని చెప్పడం ఎక్కడా జరగదు, జరగలేదు కూడా. ఈ దినాల్లో కూడా క్రీస్తు ప్రభు వారి మాదిరిగా ఉన్నటువంటి సంఘాల్లో కూడా ఇదే ఒక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకు అపోస్తల కార్య గ్రంథములో దేవుడు మనకు ఇచ్చేశాడు. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము స్థానికంగా ఉన్నటువంటి ఒక సంఘములో ఆరాధన కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. తరువాత సంఘము ద్వారా అనేక రకాలైనటువంటి పరిచర్య కార్యక్రమాలు కావచ్చు, ఆ తర్వాత పేదవారిని ఆదరించడం కావచ్చు, విధవరాండ్రని ఆదరించడం కావచ్చు, పిల్లలకి సపోర్ట్ చేయడం కావచ్చు, అనేక రకాలైనటువంటి సంఘ కార్యక్రమాలు కూడా దీని ద్వారా స్థానికంగా జరుగుతాయి. ఈ రీతిగా ఎక్కడైతే జరపబడుతుందో అది మాత్రమే ప్రభువు వారు ఏర్పాటు చేసినటువంటి సంఘము, అపోస్తలులు ప్రకటించి జరిగినటువంటి సంఘము. ఇలా కాకుండా వేరే పద్ధతులు ఎక్కడైనా వేరే మాదిరి కలిగి ఎక్కడైనా జరిగిందంటే ఖచ్చితంగా లేఖనానికి విరుద్ధము, అంటే పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము గ్రంథంలో చెప్పబడినటువంటి మాదిరి ఏదైతే ఉందో దాని ప్రకారమే మనము కార్యక్రమంలో ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నామని మీకు తెలియజేస్తూ ఈ సమయం ముందు నేను ముగిస్తున్నాను. మీకు అందరికీ నా యొక్క వందనాలు.